అయితే ఇంకో మాట వినిపిస్తున్నది, తెలంగాణకు సీఎం కొత్త సీఎం వస్తాడంటే పక్కా మారుతాడు. అవన్నీ ఉట్టి మాటలు ఎట్లయితే ఒకసారి రేవంత్ రెడ్డి సీఎం అయినాక మళ్ళీ ఇంకోసారి అట్లా అవుతారా? వాళ్ళు తనుకుని మాట్లాడుకుని కానీ ముఖ్యమంత్రి మార్చారనుకో ఈసారి కాంగ్రెస్ రావడం అనేది అసంభవం. రేవంత్ రెడ్డి ఉండే పర్మిషన్ అంటే కొడతలేదు. మళ్ళీ నెక్స్ట్ కేసీఆర్ ఉంటాడు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నప్పుడు తప్పనిసరిగా 3-4 ముఖ్యమంత్రులు మార్చడం కామన్. అది తెలంగాణ నడిపేది అంటే కేసీఆర్ అన్న, ఆయన నుంచి అవుతుంది. తెలంగాణకు సీఎం కొత్త సీఎం వస్తాడంటే పడుతున్నది. అవన్నీ ఉట్టి మాటలు ఎట్లయితే ఒకసారి రేవంత్ రెడ్డి సీఎం అయినాక మళ్ళీ ఇంకోసారి అట్లా అవుతారా? అదే పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకే కొట్లాటలు ఉన్నాయట. మరి పెద్ద సీనియర్ నేతలు ఉన్నారు కదా. కాదు రేవంత్ రెడ్డి లేకుండా అంత సీన్ లేదు ఆడ. ఉత్తమ్ కుమార్, అవన్నీ మాటలు. రేవంత్ రెడ్డి ఇంకా 4 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉంటాడు. ఆయనే ఉంటాడు, కన్ఫర్మ్ గా ఆయనే ఉంటాడు. ఎవరు ఉంటారు సీఎం? బట్టి విక్రమ సీఎం మారతాడా? మారుతా పక్కా తెలంగాణ కొత్త సీఎం పక్కా మారుతాడు. బట్టి విక్రమార్క ఇంకెవరు ఉన్నారు? బట్టి విక్రమార్క పక్కా. పక్కా. ఓకే కాక. తెలంగాణలో ఉన్న సంస్కృతి అది దాంట్లో ఒకటైతే క్లియర్, సీఎం మార్చారనుకోండి, తెలంగాణలో మనం చూసాం ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంతమందిని మార్చారని. మళ్ళీ మారితే ఈసారి అధికారంలోకి రాదు. అయితే కాంగ్రెస్ లో సీనియర్ నేతలు ఉన్నారు కదా, సో వాళ్ళకు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. సీనియర్ నేతలు బాగా కష్టపడ్డారు. హనుమంతరావు గారు ఉన్నారు ఎగ్జాంపుల్, పెద్ద ఆయన, నాకు కూడా పర్సనల్గా తెలుసు. వి హనుమంతరావు గారు ఎక్కడన్నా గెలిచాడు? ఎప్పుడన్నా ఎక్కడా గెలవలేదు. ఎప్పుడు రాజ్యసభకే వెళ్ళాడు ఆయన. ఆయన కూడా ముఖ్యమంత్రి. ఆయన గట్టిగా మాట్లాడలేడు, నడవలేడు, 4 కిలోలు నడవలేడు. ఏం చెప్తాం అంటే దాంట్లో వాక్ స్వాతంత్రం, ఇండియాలో వాక్ స్వాతంత్రం లాగా దాంట్లో కూడా ఎక్కువ. వాళ్ళు తనుకుని మాట్లాడుకుని కానీ ముఖ్యమంత్రి మార్చారనుకో ఈసారి కాంగ్రెస్ రావడం అనేది అసంభవం. అంటే ముఖ్యమంత్రి మారితే కాంగ్రెస్ మళ్ళీ రాదంట. 100% రాదు. ఎందుకట్లా? అదంటే ఇప్పుడు మనం కూడా ఇసిపోతారు జనాలు. ఇప్పుడు మిమ్మల్ని ఈ టీవీ వాళ్ళు మిమ్మల్ని పెట్టుకున్నారు, మీరు బాగున్న రోజులు మీతో బాగానే ఉంటారు. మీరు వాళ్ళకి వెడపైనప్పుడు ఏం చేస్తారు? తీస్తారు. ఓకే, అంతే. అది కూడా పవర్లో ఉన్న రోజులు ఆయన మంచి పనులు చేస్తే ఎవరేమన్నారండి? ఒకటి ఏళ్ళు లాగి ఒకటి కాళ్ళు లాగి అందరూ ముఖ్యమంత్రి అంటే ఎట్లా? ఊరు ఎన్నుకున్న ప్రజలందరూ ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డిని చూసి చేశారు. అది ఒప్పుకోవాలి మనం అందరం. మీ అభిప్రాయం అయితే ఆయననే ఉంటేనే కరెక్ట్ ఉంటుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పెద్ద మైనస్ 100% రాదు. అంత గ్యారంటీ లేదు, చెప్పలేను. కాంగ్రెస్ లో సీనియర్ నేతలు ఉన్నారు కదా, ఉన్నారు. సో వాళ్ళ వేరే వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే ఉంటాడా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఉండే పర్మిషన్ అంటే కొడతలేదు. చాలా మంది, ఎందుకంటే పబ్లిక్ రోడ్లో తిరుగుతున్నాం కదా, చాలా మంది అంటారు ఇంకా 4 ఏళ్ళు చేస్తాడని గ్యారంటీ లేదని చెప్తున్నారు. ఓలు వస్తారు, ఉత్తమ్ వస్తాడా, బట్టి వస్తాడా, పొంగులేట, ఎవరు వచ్చే ఛాన్స్? ఎవరు వచ్చేది ఛాన్స్ అనేది నేను చెప్పలేను. దాన్ని ఎవరు వస్తే మార్పు అయితే కనిపిస్తుంది అంతే. కరెక్ట్ అయినా చేస్తలేడు అనే ముచ్చట మాట్లాడుతున్నాను అంతవరకు. కొన్ని అనుకోని సమస్యలు ఇట్లే రోజు రోజుకు నువ్వు నోటికి వచ్చిన దూలం మారితే అవి పెద్ద ఇదే మారే రోజులు కూడా వస్తాయో మరి. అంటే సీనియర్ లీడర్లు మస్తు ఉన్నారు కదా కాంగ్రెస్ లో, వేరే వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే 4 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉంటాడా? వచ్చే అవకాశం కూడా ఉంది. ఆయన నోటి దూల తగ్గించుకుంటే ఉంటాడు. 4 ఏళ్ళు ఏదో వచ్చిన సీటు అనుభవిస్తాడు. నోటి దూల అంటే ఏమైంది? ఏం జరిగింది? వచ్చినట్ల నువ్వు ప్రతిపక్షంలో ఉన్నట్లా కూడా ఒక సీఎం నువ్వు ఇప్పుడు బయట జనాల గురించి ఏంది, రాష్ట్రం డెవలప్మెంట్ ఏంది, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఏంది, అవన్నీ చూడకుండా ప్రతిపక్షాల మీద ఎగబడి నువ్వు ఇష్టం వచ్చినట్లు ఒక పోకీర్ లాగా మాట్లాడడం అది పద్ధతి కాదు. నువ్వు ఒక సీఎం, నువ్వు మాట్లాడే పద్ధతి ఒక మంచిగా ఉండాలి. అది సరే, మార్పు రావాలి, మార్పు కావాలని కాంగ్రెస్ ను తీసుకొచ్చారు. ఇది ప్రజాపాలననేనా? కరెక్ట్ కాదు. ఏమి అది నచ్చలే ప్రజాపాలన కాదంటావా? కాదు. సీఎం మారతాడంటారా తెలంగాణకు? తెలంగాణ సీఎం మాట్లాడి సంవత్సరం ఆయన చేసిందేమో బస్సు ఒకటి తిరిగి చేసిండు. ఇంకేమో మారితే ఎవరు వస్తారంటో? మారితే కనుక మళ్ళీ నెక్స్ట్ కేసీఆర్ ఉంటాడు. నెక్స్ట్ కాదు, ఇప్పుడు 4 ఏళ్ళ కాంగ్రెస్ లో సీనియర్ లీడర్ ఉన్నారు కదా, వేరే ఉంటారు ఇక సీనియర్ లీడర్. మారతారంటారా లేకపోతే ఉంటాడా ఇంకా 4 ఏళ్ళు రేవంత్ రెడ్డి? మారుతారు. 4 ఏళ్ళ కష్టం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నప్పుడు తప్పనిసరిగా 3-4 ముఖ్యమంత్రులు మార్చడం కామన్. అది కాబట్టి జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. వస్తే ఎవరు వస్తారు చెప్పలేం. దాంట్లో ఒకరు పై చేయంటే ఇంకొకరు పై చేయంటారు. అందులో లేటే చెప్పేటట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు. పొంగులేటికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా అంటారా? ఉండొచ్చు, చెప్పొచ్చు. అయితే ఈ 4 ఏళ్ళల్లో 2-3 మారే ఛాన్స్ ఉంటుందా? ఇక వాళ్ళలో వాళ్ళు కరెక్ట్ ఉంటే మారడం జరగదు. లేదు, అది కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఒకరిద్దరు ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు. కామన్ పాయింట్. ఇక కొత్త సీఎం అనేది ఏం రాదు. ఈ తెలంగాణ నడిపేది అంటే కేసీఆర్ అన్న, ఆయన నుంచి అవుతుంది. సీనియర్ లీడర్లు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ లో. అవునన్న, వాళ్ళకి కొట్లాటలు అవుతున్నట్టు సీఎం పదవి కోసం వినిపిస్తున్నది. ఇంకా 4 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉంటాడా, లేకపోతే ఉత్తమ్ కుమార్ ఇంకా వేరే ఎవరన్నా వస్తారా? ఈ తెలంగాణ ఈ ప్రభుత్వం నడపాలి వీళ్ళ నుంచి కాదు అన్న. కాదు, 4 ఏళ్ళు అయితే ఉంటుంది కదా వాళ్ళకి. 4 ఏళ్ళు ఉంటుంది కానీ చేసే పని కరెక్ట్ చేసే పబ్లిక్ అనేది కూడా వాళ్ళని ఉంచుతారు. నువ్వు ఆ ప్రభుత్వంని చేయాల్సిన పని చేయకపోతే పబ్లిక్ గిట ఉంచారు కదన్న, సీట్లకే దింపేస్తారు. కొత్త ప్రభుత్వంకి కొత్త పనులు అంటే మంచిగా చేయాలన్న, వీళ్ళు పనులు చేస్తలేరు.
ఇప్పుడు కొత్త ప్రభుత్వం అనేది కొత్త సీఎం వస్తాడా అని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు, కానీ కొత్త సీఎం వచ్చినా పాత సీఎం వచ్చినా పబ్లిక్ కోసం సర్వీస్ చేయాలి. ఇది పబ్లిక్కి మంచిగా చూసింది అంటే కేసీఆర్ వీళ్ళన్న. నేను ఇప్పుడు అనుకుంటున్నా మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కేసీఆర్ కుర్చీలో కూర్చుంటాడు. ఎందుకు ఉద్యమం ఎందుకు వస్తుంది? ఇప్పుడు హామీలు ఇచ్చిండు పబ్లిక్కి, ఇవన్నీ చేస్తామని చెప్పిండు, అవన్నీ చేయకపోతే పబ్లిక్ తిరగబడతారు అన్న.